ముద్రగడ పద్మనాభంతో అక్కడ ఉన్నటువంటి అధికారులు ప్రభుత్వం వైపు నుంచి మాట్లాడి కొన్ని ఒడంబడికలకు రావడం జరిగింది. అది ఇంప్లిమెంటేషన్ పార్ట్ అయిన తర్వాతే ముద్రగడ పద్మనాభం గారు నిరాహార దీక్ష విరమిస్తానని అన్నారు. ఎందుకని ఇంప్లిమెంటేషన్ పార్ట్ అయిన తర్వాతే నిరాహార దీక్ష విరమిస్తాను అని చెప్పారంటే, గతంలో కూడా నిరాహార దీక్ష చేస్తున్న సందర్భంలో ప్రభుత్వ ప్రతినిధులుగా వచ్చినటువంటి మంత్రులు నిరాహార దీక్ష విరమింపజేయడానికి ఇచ్చినటువంటి హామీలను సక్రమంగా అమలు చేయకపోవడం వల్లనే ఇలాంటి పరిస్థితులు ఎదురవుతున్నాయి. కాబట్టి అమలైన తర్వాత మాత్రమే నేను చేస్తాను అని ఆయన చెప్పడం, దానికి ప్రభుత్వ ప్రతినిధులుగా వెళ్ళినటువంటి ఎస్పీ గారు, డిఐజీ గారు, అధికారులు అంగీకరించడం, కలెక్టర్ గారు అంగీకరించడం జరిగింది. ఇంప్లిమెంటేషన్ పార్ట్ జరుగుతూ ఉన్నటువంటి దశలో ఇంప్లిమెంటేషన్ జరక్కోకుండా ఆపటం కోసం మళ్ళా ప్రభుత్వం పనిచేస్తున్నట్టుగా అర్థమవుతా ఉన్నది. వాస్తవానికి నిన్న ఆయన ముద్రగడ పద్మనాభం గారు నిరాహార దీక్ష విరమిస్తారు అనేటువంటి సమాచారాలు మాకు వచ్చాయి. మేము కూడా ఇక్కడ ఈ మధ్యకాలంలో కొన్ని స్టేట్మెంట్స్ ఇవ్వటం మంచిది కాదేమో, ప్రజల్ని రెచ్చగొట్టిన వాళ్ళం అవుతామేమో, ఒక సమస్య పరిష్కారం కోసం ఉభయులు కూడా చర్చించుకొని ఇంప్లిమెంటేషన్ పార్ట్లోకి వెళ్ళారు అనే ఉద్దేశంతో మేము కూడా ఎక్కడ మాట్లాడడం లేదు. కానీ నిన్న ఈరోజు పరిణామాలు చూస్తే ముద్రగడ పద్మనాభం గారి ప్రాణానికి ప్రమాదం ఏర్పడేటటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. కావాలనే ప్రభుత్వం వ్యూహాత్మకంగా ఇది ఇంప్లిమెంటేషన్ పార్ట్ ఆలస్యమయ్యే విధంగా చేస్తున్నదనేటువంటి అనుమానాలు ప్రబలు. నేను ఆనాడు దయాకరణ పోయి పర్సనల్ కూర్చొని మాట్లాడొచ్చినాం. అయ్యా, చంద్రశేఖరరావు అనేటోడు ఒక రకమైన నేర స్వభావం ఉన్న, విపరీతమైన మనస్తత్వ ధోరణి ఉన్న వ్యక్తి. ఈరోజు మమ్మల్ని చేస్తున్నాడు, రేపు మీకు ఆ రోజు వస్తుంది.